అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. ఏపీలో కొత్తగా 3 జిల్లాలు ఏర్పాటయ్యాయి. మార్కాపురం, మదనపల్లి, పోలవరంను కొత్త జిల్లాలుగా ప్రకటించారు. కానీ ఆ జిల్లాల విషయంలో మాత్రం సీఎం చంద్రబాబు ఎటూ తేల్చుకోలేకపోయారా? సీఎం చంద్రబాబును పలువురు ఎమ్మెల్యేలు ఇరుకున పెట్టే ప్రయత్నం చేయడంతో ఆ జిల్లా పేరును ప్రకటించకుండానే పక్కన పెట్టేశారా? అసలు జిల్లా విషయంలో ఎందుకంత రచ్చ జరిగింది? దీని వెనుకున్న అసలు కారణం ఏంటి? ఆంధ్రప్రదేశ్లో కొత్తగా 3 జిల్లాల ఏర్పాటుకు కూటమి సర్కార్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. మంత్రుల కమిటీ నివేదికపై తర్వాత జిల్లాల పునర్విభజనలో సీఎం చంద్రబాబు మార్పు చేర్పులను ఆమోదించారు. ఇక కొత్తగా ఏర్పాటయ్యే జిల్లాలో మార్కాపురం, మదనపల్లి, పోలవరం జిల్లాలు ఉండనున్నాయి. మరో 5 రెవెన్యూ డివిజన్లను కొత్తగా ఏర్పాటు చేయించబోతున్నారు. ఇందులో భాగంగా అనకాపల్లి జిల్లా, నక్కపల్లి, ప్రకాశం జిల్లా, అద్దంకి, మదనపల్లి జిల్లాల్లోని పీలేరు, నంద్యాల జిల్లా నుంచి బనగానపల్లె, శ్రీ సత్యసాయి జిల్లా నుంచి మడకశిర రెవెన్యూ డివిజన్లుగా ఏర్పాటు కాబోతున్నాయి. మరోవైపు కర్నూలు జిల్లాలోని పెద్ద హరివనాన్ని కొత్త మండలంగా ఏర్పాటు చేయనున్నారు. ఇక ఆదోని మండలాన్ని విభజించి కొత్త మండలం ఏర్పాటు చేసేందుకు సీఎం చంద్రబాబు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఇక్కడి వరకు బాగానే ఉన్నప్పటికీ మరో కొత్త జిల్లా ఏర్పాటుపై సీఎం చంద్రబాబు ఎటూ తేల్చుకోలేనట్టు తెలిసింది. గత వైసీపీ ప్రభుత్వంలో జిల్లాలను పునర్విభజించారు. అప్పట్లో ప్రతి పార్లమెంటును ఓ జిల్లాగా చేస్తామని జగన్ ప్రకటించారు. ఆ హామీని నిలబెట్టుకునే క్రమంలో జగన్ కొత్త జిల్లాల్ని ఏర్పాటు చేశారు. అయితే ఇందులో హేతుబద్ధత కొరవడంతో కూటమి పార్టీలు అభ్యంతరాలను వ్యక్తం చేశాయి. తమకు అధికారం ఇస్తే జిల్లాల లెక్కల్ని సరిచేస్తామంటూ గత ఎన్నికల్లో హామీలు ఇచ్చి గెలిచాయి. ఇప్పుడు కొత్త జిల్లాల ఏర్పాటు కోసం మరోసారి కసరత్తు చేసి చివరికి 3 జిల్లాల ఏర్పాటుకు నిర్ణయించాయి. ఇందులో పోలవరం, మార్కాపురం, మదనపల్లె జిల్లాలు ఉన్నాయి. వీటితో పాటు 5 రెవెన్యూ డివిజన్లను కూడా ఏర్పాటు చేయించి ఇంతకు మించి జిల్లాల్ని ముట్టుకుంటే తేనె తుట్టే కదిపినట్లే అవుతుందని, కొత్త తలనొప్పులు తప్పవని వచ్చిన అంచనాల మేరకు సీఎం చంద్రబాబు పునర్విభజనను వీటికి పరిమితం చేశారు. అయితే ఉమ్మడి కృష్ణా జిల్లాలో భాగమైన నూజివీడు, గన్నవరం నియోజకవర్గాల్ని ప్రస్తుత కృష్ణా జిల్లా, ఏలూరు జిల్లాల నుంచి వేరు చేసి ఎన్టీఆర్ జిల్లాలో కలపాలని నేతలు భావించారు. అందుకే ఇటీవల సీఎం చంద్రబాబును కలిసిన మంత్రి కొలుసు పార్థసారథి పత్రాన్ని సైతం అందజేశారు. ఎమ్మెల్యే యారగడ్డ వెంకట్రావు వినతి పత్రాన్ని సైతం అందజేశారు. అదే సమయంలో వీటికంటే విజయవాడకు చాలా దగ్గరగా ఉన్న పెనమలూరు నియోజకవర్గాన్ని మాత్రం ఎన్టీఆర్ జిల్లాలో కలపొద్దంటూ ఇక్కడి ఎమ్మెల్యే బోడే ప్రసాద్ పట్టుబట్టారు. కానీ ఇక్కడి ప్రజలు మాత్రం పెనమలూరును ఎన్టీఆర్ జిల్లాలో కలపాల్సిందేనని పట్టుబట్టారు. దీంతో సీఎం చంద్రబాబు ఏం చేయాలో తేల్చుకోలేకపోయారు. ఇప్పుడు విజయవాడకు పొరుగున ఉన్న పెనమలూరును ఎన్టీఆర్ జిల్లాలో కలపాలని ప్రజలు కోరుతున్నారు. దానికి వ్యతిరేకంగా కలవొద్దంటూ స్థానిక టీడీపీ ఎమ్మెల్యే బోడే ప్రసాద్ పట్టుబట్టడంపై సీఎం చంద్రబాబు ఆగ్రహంగా ఉన్నారని తెలుస్తోంది. దీన్ని వదిలేసి ఎక్కడో దూరంగా ఉన్న గన్నవరం, నూజివీడును మాత్రం ఎన్టీఆర్ జిల్లాలో కలపాలని ఎలా అడుగుతారని చంద్రబాబు మంత్రుల కమిటీనే ప్రశ్నించినట్టు తెలిసింది. అలాగే ఉమ్మడి కృష్ణా జిల్లా వ్యవహారం తాను చూసుకుంటానని కేబినెట్ సబ్ కమిటీకి చంద్రబాబు చెప్పేశారు. అలాగే నేతల తీరుపై సీఎం చంద్రబాబు తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. ప్రజాభిష్టానికి అనుగుణంగా నేతల వ్యవహార శైలి లేదన్న అభిప్రాయంలో ఆయన ఉన్నారు. ఈ నేపథ్యంలో గన్నవరం, పెనుమలూరు, నూజివీడు, కైకలూరు నియోజకవర్గాలు యథాతథంగానే కొనసాగుతున్నట్టు తెలుస్తోంది. మరోవైపు మదనపల్లిని కొత్త జిల్లా కేంద్రంగా ప్రకటించాలని టీడీపీ ఎమ్మెల్యే షాజహాన్ బాషా చాలా ఏళ్లుగా పోరాటం చేస్తున్నారు. 2021లో మదనపల్లి జిల్లా సాధన సమితి పేరుతో రామసముద్రం నుంచి గుర్రంకొండ వరకు పాదయాత్ర చేశారు. అప్పట్లో ఎన్నికల ప్రచారానికి వచ్చిన టీడీపీ అధినేత చంద్రబాబు మదనపల్లెను జిల్లా కేంద్రంగా ప్రకటిస్తానని హామీ ఇచ్చారు. ఎటకెళ్లకు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో హర్షాతి రేఖలను వ్యక్తమవుతున్నాయి. దీంతో విజయవాడ నుంచి నేడు మదనపల్లికి చేరుకున్న ఎమ్మెల్యే షాజహాన్ బాషాకు తెలుగు తమ్ముళ్లు అనేక జనవాసితులతో ఘన స్వాగతం పలికారు. మేళ తాళాలు, మంగళ వాయిద్యాలతో
పెద్ద ఎత్తున సందడి చేశారు. మదనపల్లిని జిల్లా కేంద్రంగా ప్రకటించడంలో ఎమ్మెల్యే షాజహాన్ బాషా కృషి జీవితాంతం గుర్తుండిపోతుందని ఆనందం వ్యక్తం చేశారు తెలుగు తమ్ముళ్ళు. మొత్తం మీద మదనపల్లిని కొత్త జిల్లా కేంద్రంగా ప్రకటించడంతో టీడీపీ శ్రేణులు హర్షం వ్యక్తం చేస్తుండగా కృష్ణా జిల్లాలో మార్పులు చేర్పులపై కొందరు అలకబూనితే మరికొందరు మాత్రం ఖుషీ అవుతున్నారు. తెరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.